పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని పంచారామ క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. సాక్షాత్తు శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం కావడంతో ఇక్కడికి భక్తులు భారీగా తరలివస్తుంటారు. శివరాత్రి నేపథ్యంలో భక్తులకు మంచినీటి సదుపాయం కల్పించారు. దాతల సహకారంతో వృద్ధుల కోసం పాలు, ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇవాళ ఉదయం గోపూజ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తారు. శివనామస్మరణతో శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం మారుమోగుతోంది. తెల్లవారుజామున శాస్త్రోక్తంగా గోపూజ అనంతరం భక్తులను అనుమతించారు. మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి ఆలయాన్ని రకరకాల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. పుష్పాలంకరణతో పాటు విద్యుత్ దీప కాంతులతో శ్రీకాళహస్తి దేవాలయం ప్రత్యేక ఆకర్షణగా కనువిందు చేస్తుంది. మహాశివరాత్రి పర్వదినాన శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తుతారని తెలిసి కూడా సరైన ఏర్పాట్లు చేయలేక కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గుంటూరు జిల్లా అమరావతి అమరేశ్వర స్వామి ఆలయంలో ఉదయం 10 గంటల నుండి భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో ఆలయ అధికారులు చేతులెత్తేశారు. వీఐపీ దర్శనాలకు అవకాశం కల్పిస్తూ ఉండడంతో క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. నిర్వహణ లోపంతో భక్తులు ఎక్కడికక్కడ నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటల తరబడి వేచి ఉన్నా ఎవరూ పట్టించుకోవటం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శైవ క్షేత్రాలు శివనామస్మరణలతో మారుమోగుతున్నాయి. హన్మకొండలోని 1000 స్తంభాల గుడికి భక్తులు పోటెత్తారు. ఆలయంలోని స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో బారులు తీరారు భక్తులు. కొమరవెల్లి మల్లన్న, ఐనవోలు మల్లన్న ఆలయాలతో సహా శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివరాత్రి పర్వదినానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ రెడ్డి అందిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శివాలయాలని శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అదేవిధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు, ముఖ్యంగా మనం చాలా ఇంపార్టెంట్ కాళేశ్వరం, రామప్ప, 1000 స్తంభాల గుడి లాంటి టెంపుల్లో అయితే క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం, ఇప్పటికే వేలాది మంది భక్తులు బారులు తీరి శివుని దర్శనం కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఈరోజు మనం 1000 స్తంభాల గుడి దగ్గర ఉన్నాం. దీనికోసం ప్రత్యేకమైన 3 క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. వీవీఐతో పాటు సాధారణ దర్శనంతో పాటు 100 రూపీస్ దర్శనం కూడా ఏర్పాటు చేశారు. దీంతో 3 క్యూ లైన్లో కూడా వందలాది మంది భక్తులు కూడా ముందుకు వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రత్యేకంగా శివుని యొక్క నామస్మరణతోటి మారుమోగుతుందని చెప్పచ్చు. ప్రతి ఆలయ అధికారులు కూడా స్వయంగా ఉండి కూడా దాదాపు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు, ఎటువంటి క్యూ లైన్స్లో ఇబ్బంది లేకుండా. అదేవిధంగా రామప్ప, కాళేశ్వరం టెంపుల్స్కి అయితే ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను కూడా ఏర్పాటు చేసింది. ఈరోజు తెల్లవారుజాము నుంచి రాత్రి మొత్తం జాగారం ఉంటూ భక్తులు శివనామస్మరణ చేస్తారు కాబట్టి రాత్రి వేళ కూడా ఇబ్బంది లేకుండా కూడా ప్రత్యేకమైన ఏర్పాటు చేసినట్టు కనిపిస్తుంది. ఈరోజు మనం ఎక్కడ చూసినా కూడా దాదాపు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని దాదాపు 15 పెద్ద టెంపుల్స్గా ఏదైతే శివాలయాలుగా చెప్తున్న వాటిలో అక్కడ ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రామప్ప, కాళేశ్వరం, అదేవిధంగా 1000 స్తంభాల గుడి, భద్రకాళి గుడి, అదేవిధంగా చాలా స్వయంభూ లింగేశ్వర చాలా టెంపుల్స్ కూడా ప్రత్యేక ఏర్పాటు చేశారు. చూడొచ్చు మనం క్యూ లైన్స్లో బారులు తీరి భక్తులు దర్శనం చేసుకోవడానికి ముందుకు వస్తున్న పరిస్థితి. ఇదే పరిస్థితుల నేపథ్యంలో అన్ని ఏర్పాటు చేస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా శివుని దర్శనం చేసుకోవచ్చని కూడా అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ప్రధాన పూజారి కూడా ప్రత్యేకమైన ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ప్రత్యేక దర్శనం కూడా చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. రామరాజుతో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, 1000 స్తంభాల గుడి, హన్మకొండ. అష్టాదశ శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న అలంపూర్ శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి పర్వదినాన భక్తులతో కిటకిటలాడుతోంది. ఓం నమ శివాయ, శివ పంచాక్షరి మంత్రోచ్చరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగుతోంది. ఆలయం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ పండుగ సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు తుంగభద్ర నది స్నానం ఆచరించి బాలబ్రహ్మేశ్వర స్వామికి మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో శివుడికి అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తున్నారు. శివనామస్మరణతో శైవ క్షేత్రాలు మారుమోగుతున్నాయి. ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. ఇవాళ పరమశివుడిని ఉపవాసంతో పూజిస్తే సకల సుఖాలు దక్కుతాయనేటువంటి నమ్మకంతో భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలి వస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. శైవ క్షేత్రాలు అన్ని కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఏనుగొండలో ఉండేటువంటి సాంబశివాలయం వద్ద ఉన్నాం. ఈ తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులంతా కూడా
ఆలయానికి చేరుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అర్చనలు అభిషేకాలతో తమ యొక్క పూజలన్నీ కూడా చేస్తున్నటువంటి దృశ్యాలను మనం ఇప్పుడు గమనించవచ్చు. ముఖ్యంగా పాలమూరు జిల్లాలో ఉండేటువంటి అనేకమైనటువంటి శైవక్షేత్రాలు, ముఖ్యంగా నల్లమల్లో ఉండేటువంటి శ్రీశైలానికి ఉత్తరాద్వారంగా పిలిచేటువంటి యొక్క ఉమామహేశ్వర క్షేత్రం అయితేనే 5వ శక్తిపీఠంలో దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి బాలబ్రహ్మేశ్వర ఆలయము, కల్పవృక్షాలకు నిలయమైనటువంటి కందూరు రామలింగేశ్వర ఆలయము, ఇట్లా అనేకమైనటువంటి ఆలయాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులంతా కూడా తెల్లవారుజాము నుంచి ఆలయాల వద్ద బారులు తీరినటువంటి పరిస్థితి ఉంది. శివనామ స్మరణతో మారుమోగేటువంటి పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఆలయంలో భక్తులంతా కూడా అభిషేకాలు నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం గమనిస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు ప్రత్యేకంగా ఏదైతే భక్తులంతా కూడా ఉపవాస దీక్ష చేసి రాత్రి అంతా జాగారం చేస్తారో, స్వామి యొక్క ఏ కోరికలు కోరినా కూడా అవన్నీ కూడా తీరుతాయనేటువంటి నమ్మకం ఉండేటువంటి నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఆలయానికి ప్రత్యేకంగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆలయాలను కూడా నిర్వాహకులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగినటువంటి యొక్క పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు చేసేటువంటి పూజలకు ఈ ఏడాదికి సంబంధించినటువంటి శివుడి యొక్క అనుగ్రహము పొందవచ్చు అనేటువంటి ఉద్దేశంతో భక్తులంతా కూడా ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండేటువంటి పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఆలయంలో ఏ రకమైనటువంటి ఏర్పాటు చేశారు, ఈ రోజు రాత్రి ఏదైతే ఉందో లింగోద్భవ కాలంలో స్వామివారికి కళ్యాణోత్సవం నిర్వహించేందుకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఆలయానికి సంబంధించిన నిర్వాహకులు చెప్పండి, వచ్చే భక్తులకు మీరు ఏ రకమైనటువంటి ఏర్పాటు చేశారు? మహాశివరాత్రి సందర్భంగా మీడియా మిత్రులకు, ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరియు వచ్చే పబ్లిక్ ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాటర్ కానీ, టెంట్లు కానీ, చైర్స్ కానీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పిస్తున్నాము. మరియు సాయంత్రకాలము 5 గంటలకు శివపార్వతుల కళ్యాణం ఉంటుంది. కళ్యాణానికి అధిక సంఖ్యలో పాల్గొని పబ్లిక్ అందరూ జయప్రదం చేయాలని మా యొక్క మనవి. ఇది నిర్వాహకులు చెప్తుండేటువంటిది. ముఖ్యంగా ఈ యొక్క ఆలయంలో ఈ సాయంత్రం జరిగేటువంటి కళ్యాణోత్సవంలో అందరూ పాల్గొని పరమశివుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని చెప్పి సూచిస్తున్నారు. వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఉండేందుకు కావాల్సిన అన్ని చర్యలు చేపట్టినామని ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ అరవింద్, విజయభాస్కర్, సాక్షి న్యూస్.